Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. సో లాస్ట్ వీడియోలో మనం చూసాము కంప్లీట్గా ఒక పైప్ లైన్ రన్ చేసి అందులో హాషికా వాల్ట్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవ్ చేయాలి అండ్ మనం చూసాం మనం గిట్లాబ్ పైప్ లైన్ లాగ్లో ఎలా ఒక నేమ్ని ఎలా ప్రింట్ చేసామని. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీడియోలో మనం ఉబాంటూ ఏదైతే మన గిట్లాబ్ రన్నర్ ఉందో సో రన్నర్లో మనం వాల్ట్ యొక్క రోల్ ఐడి సీక్రెట్ ఐడిని మనం ఒక ఫైల్లో సేవ్ చేసి దాన్ని మనం మన కాన్ఫిగ్ ఫైల్లో లైక్ వాల్ట్ హైఫన్ ఏజెంట్ హైఫన్ కాన్ఫిగ్ డాట్ హెచ్సిఎల్ ఫైల్లో మనం దాన్ని రెఫర్ చేస్తాం. బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్, ఎందుకంటే మీరు కంప్లీట్గా దాన్ని హార్డ్ కోడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీ యొక్క గిట్లాబ్ రన్నర్ అనేది కాంప్రమైజ్ అయింది అనుకోండి, ఎవరైనా అటాకర్తో లేదంటే లైక్ ఏదైనా మెలిషియస్ యాక్టివిటీ జరిగిందంటే కంప్లీట్గా మీకు వాల్ట్ యొక్క ఏజెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఆ వాల్ట్ ఒక లాగిన్ అయ్యి దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు స్టీల్ చేయగలరు. సో ఇలా కాకుండా మనం సెక్యూర్ వేలో ఎలా మనం దాన్ని లైక్ రోల్ ఐడి సీక్రెట్ ఐడిని మనం ఎలా ఇంజెక్ట్ చేస్తామని దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఐ రిక్వెస్ట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజ్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడికి వచ్చేసి నేను మీకు ఒక లైక్ ఈ ఈ కంప్లీట్ యాక్టివిటీలో ఫస్ట్ నేను ఒకటి మీకు చూపిస్తానండి. ఇక్కడికి వచ్చేసి చూస్తే మనం వచ్చేసి నేను ఒక సపరేట్ ఒక స్క్రిప్ట్ని కస్టమైజ్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ఏంటంటే నేను రిపాజిటరీకి వెళ్తే సో నా కోడ్ మొత్తం మెయిన్ బ్రాంచ్లో పెట్టాను ఇప్పుడు ఈ కంప్లీట్ సిఐసిడి వేరియబుల్స్ కోసం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా యొక్క గిట్లాబ్ డాట్ సీ డాట్ యామల్ ఫైల్తో పాటు నేను ఇంకొక వాల్ట్ హైఫన్ ఏజెంట్ హైఫన్ కాన్ఫిగ్ ఫైల్ అనే దాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ వాల్ట్ ఏజెంట్ కాన్ఫిగ్ డాట్ హెచ్ఎల్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఇది సిమిలర్ అండి, ఎలాగైతే లాస్ట్ టైంలో మనం డిస్కస్ చేసామో కాన్ఫిగ్ డాట్ హెచ్ఎల్ ఫైల్ అలాగే సిమిలర్గా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే రోల్ ఐడి సీక్రెట్ ఐడి అనేది మనకి పాత్ ద్వారా కాకుండా మనం దాన్ని సిఎస్సిడి వేరియబుల్గా కావచ్చు, లేదా లోకల్ వేరియబుల్గా కావచ్చు, లేదా ఎన్వైరన్మెంట్ వేరియబుల్గా. సో దాన్ని మనం సిఎస్సిడి పైప్ లైన్లో మనం దాన్ని స్పెసిఫై చేస్తాం. అందుకే మనం రోల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డాలర్ వాల్ట్ రోల్ ఐడి మరియు వాల్ట్ సీక్రెట్ ఐడి మనం ఇక్కడ పాస్ చేస్తాం. సో సేమ్ ఈ ఫైల్ని మనం ఎక్కడ పెడతామంటే ఎక్కడైతే మన వాల్ట్ ఏజెంట్ ఉందో వాల్ట్ ఏజెంట్ పాత్లో మనం సిమిలర్ ఫైల్ని పెడతాము. ఎందుకంటే ఈ మనం ఎప్పుడైతే పైప్ లైన్ రన్ చేస్తామో మనం యూస్ చేసిన గిట్లాబ్ డాట్ హైఫన్ సి డాట్ యామల్ ఫైల్లో మనం ఈ ఫైల్ అనేది మనకి సోర్స్ కోడ్ ఏదైతే మనకి రిపాజిటరీలో అవైలబుల్ ఉందో ఈ ఫైల్ అనేది మనకి గిట్లాబ్లో రన్నర్లో వెళ్ళి రీప్లేస్ అవుతుంది. ఏ ఫ్యాక్టర్స్ నీకు రీప్లేస్ అవుతాయి, ఇక్కడ ఏదైతే మనకి వాల్ట్ రోల్ ఐడి ఏదైతే వాల్ట్ సీక్రెట్ ఐడి ఉందో అది వెళ్ళి మనకి అక్కడ గిట్లాబ్ రన్నర్లో వెళ్ళి రీప్లేస్ అవుతాయి. సో రీప్లేస్ కావాలంటే మనం ఖచ్చితంగా సిమిలర్ ఫైల్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ మనం అక్కడ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయాలండి. సో అందుకని ఏమంటా అంటే ఇక్కడ వాల్ట్ హైఫన్ ఏజెంట్ హైఫన్ కాన్ఫిగ్ డాట్ హెచ్ఎల్ ఫైల్ ఏదైతే ఉందో సిమిలర్ ఫైల్ని నేను నాకు గిట్లాబ్ ఏజెంట్లో క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఎల్ఎస్ చేస్తాను, నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను, నేను వాల్ట్ ఏజెంట్ కాన్ఫిగ్ డాట్ హెచ్ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఈ ఈ ఈ కంప్లీట్ డేటాని మొత్తం కాపీ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాను. అలాగే నా యొక్క వాల్ట్ అడ్రస్ అయితే వాల్ట్ అడ్రస్ని చేంజ్ చేసేస్తాను. ఇక్కడ చూస్తే నా వాల్ట్ అడ్రస్ వచ్చేసి ఇదండి, నా వాల్ట్ అడ్రస్ కాపీ చేశాను అండ్ రిమూవ్ చేద్దాం. సో ఎండ్ గోల్ అంటే మనం కంప్లీట్గా వాల్ట్ రోల్ ఐడి సీక్రెట్ ఐడి మనం కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ లేదా సిఎస్సిడి వేరియబుల్లో పాస్ చేయాలి. అది మన ఎండ్ గోల్ అండి. అందుకోసం మన కాన్ఫిగ్ ఫైల్లో కూడా మనం స్పెసిఫై చేసాం ఈ రోల్ ఐడి సీక్రెట్ ఐడిని ఏదో ఫైల్గా మనం పాస్ చేయకుండా లాస్ట్ టైం మనం చూసాం కదా లైక్ ఎకో చెప్పేసి రోల్ ఐడి సీక్రెట్ మనం ఎకో చేసాం కదా, అలా కాకుండా వీటిని సిఎస్సిడి వేరియబుల్స్లో ఎలా పాస్ చేద్దాం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం సక్సెస్ఫుల్గా వాల్ట్ ఐఫన్ ఏజెంట్ ఐఫన్ కాన్ఫిగ్ డాట్ ఫైల్ని క్రియేట్ చేసాం. సిమిలర్ ఫైల్ మనకి ఎక్కడ ఉంది, మనకి మన రిపాజిటరీలో కూడా ఉంది. సో ఇక్కడ వాల్ట్ ఐఫన్ ఏజెంట్ ఐఫన్ కాన్ఫిగ్ డాట్ ఫైల్. సో ఇప్పుడు మనం చూద్దాం మన యొక్క గిట్లాబ్ సి డాట్ యామల్ ఫైల్ ఏముందని. సో సిమిలర్గా మనం లాస్ట్ వీడియోస్ చెక్ చేస్తుంటే మనకు స్టేజ్ ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే మనకు ఒక జాబ్ కూడా ఉంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిఫోర్ స్క్రిప్ట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సెక్షన్ మీరు చూడాలి, ఈ 2 కమాండ్స్ మీరు చూడాలి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ ఫైల్ అనేది మనకి రీప్లేస్ అవుతుందండి. ఇక్కడ ఈ మన రిపాజిటరీ ఉన్న ఫైల్ అనేది మనకి రన్ చేసినప్పుడు ఇది రోల్ ఐడి సీక్రెట్ ఐడిని ఇంజెక్ట్ చేసుకొని ఇక్కడ మన సిఎస్సిడి వేరియబుల్స్ ద్వారా అది మన ఏజెంట్ మన గిట్లాబ్ ఏజెంట్ పాత్ ఏదైతే ఉందో హోమ్ ఉబంటు వాల్ట్ ఐఫన్ ఏజెంట్ కాన్ఫిగ్ డాట్ హెచ్ఎల్ ఫైల్ ఉందో అక్కడికి వెళ్ళి రీప్లేస్ అవుతుంది. సో ఇదండి కంప్లీట్గా మనం చేయబోతున్న యాక్టివిటీ. అలాగే దీనికంటే మనం చెక్ చేస్తున్నాం ఆ యూజర్కి మనం పర్మిషన్స్ దానికి ఇచ్చేస్తున్నాం అండి, లైక్ ఏజెంట్ డాట్ కాన్ఫిగ్ డాట్ హెచ్ఎల్ ఫైల్. సో ఇదండి మనం జస్ట్ ఒక గిట్లాబ్ హైఫన్ సీరెట్ ఫైల్లో మనం స్పెసిఫై చేసాం ఏంటి, మన రిపాజిటరీలో ఉన్న వాల్ట్ హైఫన్ ఏజెంట్ హైఫన్ కాన్ఫిగ్ డాట్ ఫైల్ని తీసుకుని వెళ్ళి మనం మన
గిట్లాబ్ ఏజెంట్లో ఉన్న ఆ రెస్పెక్టెడ్ పాత్కి రీప్లేస్ రెస్పెక్టెడ్ ఫైల్కి రీప్లేస్ చేయమని మనం స్పెసిఫై చేసాము. బట్ మనం ఇక్కడ వచ్చేసి మనం స్పెసిఫై చేసిన తర్వాత మనం రోల్ ఐడి సీక్రెట్ ఐడిని మనం గిట్లాబ్ సిఎస్ఈడి వేరియబుల్లో స్పెసిఫై చేయాలి. అప్పుడే మనకి ఈ పైప్లైన్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడికి రావాలండి, సెట్టింగ్స్లోకి రావాలి. ఇక్కడికి వచ్చే సిఎస్ఈడి వేరియబుల్స్ నేను వేరే ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చేస్తే మీకు వేరియబుల్ సెషన్ ఉంది చూడండి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు మీకు ఇక్కడ ఒక వేరియబుల్ యాడ్ చేయడానికి మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూస్తే వాల్ట్ రోల్ ఐడి మనకి నేను ఇక్కడ ఎడిట్ చేస్తాను. సో వాల్ట్ రోల్ ఐడిని మనకి ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్గా స్పెసిఫై చేసుకోవచ్చు. ఇస్ ఇట్ వేరియబుల్ ఆర్ ఫైల్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మాస్క్డ్లో ఉంది, ఇది ప్రొటెక్టెడ్లో ఉంది. ఇక్కడ చూస్తే మనకి వాల్ట్ రోల్ ఐడిని మనం యాడ్ చేసాము. ఇది రోల్ ఐడి, ఆ వాల్ట్ యొక్క రోల్ ఐడి. అండ్ నేను ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ సీక్రెట్ ఐడి చెక్ చేస్తే సీక్రెట్ ఐడి కూడా మనం సిఎస్ఈడి వేరియబుల్ మనం యాడ్ చేస్తున్నాం. ఇది మాస్క్లో ఉంది, ప్రొటెక్ట్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసి వాల్ట్ సీక్రెట్ ఐడిని కూడా మనం ఇక్కడ మాస్క్ చేసి దాన్ని సిఎస్ఈడి వేరియబుల్ రన్ చేస్తున్నాం. సో ఇలా మీరు మీ యొక్క సిఎస్ఈడి వేరియబుల్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు పైప్లైన్ రన్ చేసినప్పుడు ఈ ఈ ఈ ఫైల్ మనకి కాల్ అవుతుంది. ఎక్కడ కాల్ అవుతుంది? ఈ స్క్రిప్ట్లో కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యి ఇందులో ఏదైతే మనకి వాల్ట్ రోల్ ఐడి సీక్రెట్ ఐడి ఉందో అది మనకి ఇంజెక్ట్ అయ్యి ఈ ఫైల్ అనేది మనకి మన ఉబంటు పాత్లో ఏదైతే ఉందో మన గిట్లాబ్ ఏజెంట్ ఉంది కదా ఉబంటు సర్వర్లో, అక్కడికి వెళ్ళి రీప్లేస్ అయ్యి మనకి కంప్లీట్గా నెక్స్ట్ అథెంటికేషన్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ అనేది మనకి రన్ అవుతుంది. ఇదండి మనం సెక్యూర్ వేగా మనం రోల్ ఐడిని సీక్రెట్ ఐడిని ఇంజెక్ట్ చేసుకునే విధానం. సో ఇదండి మోస్ట్లీ మనకి ప్రొడక్షన్లో కూడా ఇదే యూస్ చేస్తారు. మనం ఏదో లాస్ట్ వీడియో డిస్కస్ చేస్తామో అది వచ్చేసి మనకి జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అండి. దాన్ని మనం ప్రొడక్షన్లో మోస్ట్లీ యూస్ చేయరు. సో ఇలా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా మీకు ఎక్కడ కూడా మీకు రోల్ ఐడి సీక్రెట్ అని మీకు ఎక్స్పోజ్ అవ్వదు. సో మీరు సీక్రెట్గా మీ యొక్క వాల్ట్ హాషికా వాల్ట్ ఏదైతే ఉందో నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యొక్క ఇక్కడ మనకి ఏదైతే ఉంది కదా ఈ యొక్క నేమ్ సీక్రెట్ డేటా పాత్లో నేమ్ ఉంది కదా దాన్ని మీరు సీక్రెట్గా దాన్ని మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే దాన్ని మీరు రిట్రీవ్ చేసుకొని లాగ్లో మీరు ప్రింట్ చేసుకోగలరు. సో లాగ్ ప్రింటింగ్ అనేది జస్ట్ ఫర్ షోకింగ్ కేస్ అండి, మీకు చూపించడానికే. మనం ఏ డేటాను కూడా మనం ప్రింట్ చేయడం లాగ్లో జస్ట్ ఫర్ మీకు చూపించడానికి నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ పైప్ లైన్లో మనకి ఆ సీక్రెట్ మనకి వస్తుందో రాలేదని చూపించడానికి లాగ్లో ప్రింట్ చేస్తున్నాం. సో మీరేం చేస్తారు, మీరు రియల్ టైంలో దాన్ని ప్రింట్ చేయకుండా డైరెక్ట్గా మీ యొక్క ఏదైతే ఎక్స్టర్నల్ సర్వీసెస్ లైక్ సోనార్ క్యూబ్ కావచ్చు, డిప్లాయ్మెంట్ కోసం కావచ్చు, లేదా వెరాక్ కోడ్, చెక్ మార్క్స్, జే ఫ్రాగ్, ఇంకా ఏదైనా ఒక ఎక్స్టర్నల్ సర్వీసెస్ కనెక్ట్ అవ్వడానికి మీరు అథెంటికేషన్ లైక్ సర్వీస్ అకౌంట్స్ని మొత్తం మీ యొక్క హాషికా వార్డ్లో పెట్టి సో ఈ మెకానిజం సిఎస్ఈడి మీరు సిఎస్ఈడి వేరియబుల్స్ రోల్ ఐడి సీక్రెట్ అని పెట్టి అక్కడ ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాటన్నిటి మీరు తెచ్చుకొని అథెంటికేషన్ చేసి మీ యొక్క పైప్ లైన్ మీరు సక్సెస్ఫుల్ చేసుకోగలరు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి అండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక పైప్ లైన్ రన్ చేస్తాను. మనం ఏదైతే ఈ సిఎస్ఈడి వేరియబుల్ ద్వారా మనం కస్టమైజ్ చేస్తామో సో ఐ విల్ కమ్ టు పైప్ లైన్ సెక్షన్, న్యూ పైప్ లైన్. సో ఈ కోడ్ వచ్చేసి మనకి మెయిన్ బ్రాంచ్లో ఉంది. సో లాస్ట్ మనం డిస్కస్ చేసిన ప్రాక్టికల్ కూడా మనకి డెవలప్లో ఉంది. ఈ కోడ్ వచ్చేసి మనకి మెయిన్ ప్రొటెక్టెడ్ బ్రాంచ్లో ఉంది. నేను దీనికి లింక్ కూడా మీకు అవైలబుల్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. సో న్యూ పైప్ లైన్ ఇక్కడికి వచ్చి చూస్తే మనకి వాల్ట్ రిట్రీవ్ అవుతుంది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో పర్మిషన్ డినైడ్ ఎక్స్పెక్టెడే. సో నేను దీనికి ఇష్యూని రిజాల్వ్ చేస్తాను. ఒక కమాండ్ని నేను కాపీ చేసేసుకొని దాన్ని నేను జస్ట్ పర్మిషన్స్ ఇవ్వలేదు మన గిట్లాబ్ రన్నర్ యూజర్కి. సో దీనికి ఇచ్చేస్తాను. సో నేను ఆ పర్టికులర్ ఫైల్కి నేను డైరెక్ట్గా నేను ఆ గిట్లాబ్ రన్నర్ అనే మన యూజర్ ఉంది కదా, మనం గిట్లాబ్ రన్నర్ క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్కి నేను ఏం చేశానంటే ఆ యూజర్కి నేను కంప్లీట్గా పర్మిషన్స్ ఇచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి నేను రీట్రేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు సెక్యూర్ వేగా సిఎస్ఈడి వేరియబుల్స్ని ఇంజెక్ట్ చేసాం. ఆ వేరియబుల్స్ ద్వారా మనకి టోకెన్ జనరేట్ అయ్యి మనకు సక్సెస్ఫుల్గా సీక్రెట్స్ని రిట్రీవ్ అయ్యి చూడండి కోడ్ కామ్కాజ్. ఇక్కడికి వచ్చేస్తే మనకి సేమ్ నేమ్ ఉంది కోడ్ కామ్కాజ్. సో ఇలా మీరు ఒక గిట్లాబ్ సిఎస్ఈడి వేరియబుల్స్ కావచ్చు లేదా మీ యొక్క లోకల్ వేరియబుల్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కావచ్చు అలా మీరు మీ యొక్క హార్డ్ కోడింగ్ చేసుకోండి. అంటే మీ గిట్లాబ్ లెవెల్ హార్డ్ కోడ్ చేసుకోవచ్చు. అగైన్ హార్డ్ కోడింగ్ ఇస్ నాట్ ది బెస్ట్ ప్రాక్టీస్. సిఎస్ఈడి వేరియబుల్స్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు ఇంజెక్ట్ ద వేరియబుల్స్ ఇన్ యువర్ రన్ టైమ్ అండి. సో మీరు మీరు ఇక్కడ లోకల్ వేరియబుల్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనం వేరియబుల్ సెషన్ పెట్టాం కదా ఇది కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏందేమవుతుందంటే గిట్లాబ్లో మొత్తం మీరు హార్డ్ కోడ్ చేసినట్టు ఉంటుంది అలాంగ్ విత్ యువర్ సోర్స్ కోడ్. సో అలా కాకుండా సిఎస్ఈడి వేరియబుల్స్లో పెట్టుకుంటే మీకు ఏమవుతుంది కంప్లీట్గా మాస్క్ అవుతుంది, ప్రొటెక్టెడ్ అవుతుంది, ఎక్కడ కూడా మీకు ఇది ఎక్స్పోజ్ అవ్వదు. సో మీకు సీక్రెట్గా మీకు డేటా అనేది మీకు రిట్రీవ్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ సెషన్ హియర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా రిక్వెస్ట్ టు డ్రాప్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. At the end, if you like my explanation, I request you to share, subscribe, like to Code Kamkaj YouTube channel. Thanks for watching. Bye bye.